హలో, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి బాయిలర్ చికెన్ అండి. ఇది మామూలు చికెన్ ఉడికినట్లు ఉడకదండి. ఇది తప్పకుండా కుక్కర్లో పెట్టాలి. కొద్దిగా సాల్ట్ వేసి అర గ్లాసు నీళ్ళు పోసి 5 విజిల్స్ రానివ్వాలండి. అప్పుడే కూర చాలా బాగుంటుంది, మెత్తగా ఉంటాయన్నమాట. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ పోసి జీలకర్ర వేయాలి. ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత ఎండుమిర్చి ఒకటి తుంచి వేసుకోవాలండి. చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. ఎండుమిర్చి సన్నగా తరిగిన 4 ఉల్లిపాయలండి. గ్రేవీ కోసం 4 పచ్చిమిర్చి వేయాలి. అప్పటికప్పుడు నూనె అల్లం పేస్ట్ వేసుకుంటే కూర మరింత టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఎప్పుడో నూరి ఫ్రిడ్జ్లో పెట్టిన కంటే అప్పటికప్పుడు నూరుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. 4 టమాటాలు సన్నగా తరిగి వేయాలండి. అప్పుడు గ్రేవీ అనేది వస్తుందన్నమాట. ముందుగా బాయిలర్ చికెన్ని ఉడకపెట్టుకున్నాం కదా, అది కూడా వేసి ఒక 5 నిమిషాలు బాగా ఉడకనిచ్చిన తర్వాతే పసుపు, కారం, ఉప్పు అనేది వేయాలండి. వెంటనే వేయొద్దనమాట. ఇది వేసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు అనేది ఉడకనివ్వాలి. అప్పుడే ఈ ముక్కలన్నిటికీ ఉప్పు, పసుపు, కారం అనేది పడుతుంది. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత పుదీనా, కొత్తిమీర, మెంతికూర ఇప్పుడే వేసుకోవాలండి. తాలింపులో వేసుకోవటం కంటే ఇప్పుడు వేసుకుంటే చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. ఇలా వేసి బాగా కలుపుకొని ఒక అర గ్లాసు నీళ్ళు పోసి ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాతకి ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. రెడీ అయిపోయింది కర్రీ. చాలా చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంటుందండి బాయిలర్ చికెన్. మామూలు చికెన్ కంటే కూడా ఈ చికెన్ తినడం చాలా మంచిదన్నమాట. కాస్త వేడి చేసిన చాలా ఇదే మంచిది. బగారా చేశాను, 1/2 కేజీ ఫ్రై కూడా చేశానండి చికెన్. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. చాలా బాగుందండి చికెన్ ఫ్రై కూడా. చూడండి, మనం మధ్యాహ్న కాల సమయంలో ఇలా చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, బగారా, పెరుగు, ఉల్లిపాయలని ఇలా పెట్టుకొని మనం తిన్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కడుపు నిండా తినొచ్చు. ఇలా కాంబినేషన్లో ఒకసారి చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి.